జై అమరావతి అంటూ ఆమె వెంటపడ్డాన్ని చూస్తే ఏమనిపిస్తోంది మరి? ఎందుకంటే అంటే అక్కడ కూడా అలాంటిది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. షాక్ తినాల్సిన పరిస్థితి రోజాకి వచ్చింది అక్కడ. ఇప్పుడు ముందుగా ప్రత్యేక హోదా, ఎందుకంటే షర్మిల గారు ఢిల్లీలో దీక్ష చేసి దాన్ని ఒక ఇష్యూ చేశారు కనుక ప్రత్యేక హోదా గురించి ముందు మాట్లాడతాను. అవునండి. ప్రత్యేక హోదా గురించి కాంగ్రెస్ తప్పు చేసిందా, అన్యాయం చేసిందా, ఘోరం చేసిందా అనేటువంటిది అది అయిపోయింది చరిత్ర. దాన్ని అందరికీ జనం తీర్పిచ్చారు, జనం ఇచ్చారు. దానికి తగినటువంటి ఫలితం ఆ పార్టీ అనుభవించింది. అందులో ఎలాంటి లేదు, లేదా కొత్తగా వచ్చేది ఏం లేదు. ఇక్కడ సమస్య ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి రాజకీయ పార్టీలకి, వైసీపీకి కానీ, తెలుగుదేశం పార్టీకి కానీ, జనసేనకు కానీ ప్రత్యేక హోదా గురించి లేదా ప్రత్యేక హోదాలో అన్యాయం చేసింది కాంగ్రెస్ అని చెప్పేసి విమర్శించేటువంటి నైతిక హక్కు ఏమున్నది అనేటువంటిది నా ప్రశ్న. ఈ మూడు పార్టీలకి మొదట నాకు 25 సీట్లు ఇస్తే నేను మెడల్ వంచుతాను అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. సరే 25 రాలేదు, 20 వచ్చాయి, 22 వచ్చాయి. అక్కడ 25 వచ్చినా గానీ అక్కడ నరేంద్ర మోడీ గారికి తగినంత మెజారిటీ ఉంది కనుక అక్కడికి వెళ్ళి పిల్లిలాగా మొక్కడం తప్ప అక్కడ మరొక చేసేది ఏం లేదనేది ఒకటి. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే లోక్సభలో నాకు ఇన్ని సీట్లు ఇస్తే నేను మెడలు ఉంచుతాను అని చెప్పినటువంటి పెద్ద మనిషి అదే బీజేపీకి రాజ్యసభలో మెజారిటీ లేదు. మరి ఆ రాజ్యసభలో అక్కడ పీక ఎందుకు పట్టుకోలేదు నరేంద్ర మోడీ గారి పీక? ప్రత్యేక హోదా ఎందుకు సంపాదించలేకపోయారు అక్కడ పీక పట్టుకొని? పోనీ సమర్థించాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్రానికి కాంగ్రెస్ ఎట్లా అన్యాయం చేసిందని చెప్పేసి గుండెలు బాదుకుంటున్నారో బీజేపీ కూడా అంతే అన్యాయం చేసింది కదా. అటువంటి అన్యాయం చేసినటువంటి పార్టీని ఏ మాత్రం విమర్శ లేకుండా ప్రతి సందర్భంలోనూ వైసీపీ రాజ్యసభలో ఎందుకు మద్దతు ఇవ్వాల్సి వచ్చింది అంటే రాష్ట్ర ప్రయోజనాలని, ప్రత్యేక హోదాని ఫణంగా పెట్టి ఇచ్చింది అనేటువంటిది ఒక వాస్తవం. అదేవిధంగా కాంగ్రెస్ చట్టం చేయలేదు అంటున్నారు, చేయలేదు, ఓకే అయిపోయింది. చేసిన తర్వాత నరేంద్ర మోడీ గారు అధికారానికి వచ్చిన తర్వాత చట్టం చేయమని చెప్పేసి తగినంత మెజారిటీ ఉంది. చట్టం చేస్తే వ్యతిరేకించేటువంటి పార్టీలు కూడా లేవు. ఎందుకని బీజేపీ ఆ విధమైనటువంటి ఒత్తిడి తీసుకురాలేకపోయింది? పోనీ తీసుకురాలేక చేతులు ఎత్తేసి రాజకీయంగా విభేదంతో మేము దాన్ని వదులుకోవట్లేదని వదులుకున్నారనుకోండి. ప్రత్యేక ప్యాకేజ్ అనే దాన్ని ఎందుకు అంగీకరించింది? నేను చెప్తున్నా, ప్రత్యేక ప్యాకేజ్ అని అప్పుడు కేంద్రం ప్రకటించినప్పుడే నాలాంటి అనేక మంది ఈ ప్రత్యేక ప్యాకేజ్ అంతా మొత్తం బూటకం, ఇది కేంద్ర ప్రభుత్వము అమలు జరిపేటువంటి పథకాలన్నింటినీ ప్రత్యేక ప్యాకేజీ పేరుతోటి జనాన్ని, ఆంధ్రప్రదేశ్ ప్రజల అన్యాయం చేయడానికి ఉందని చెప్పేసి నేను ఆ రోజే చెప్పాను. ఆర్టికల్స్ కూడా రాశాను. ఇప్పటికీ నేను అదే చెప్తున్నా. కావాలంటే ఎవరికైనా నేను ఆ రాజు రాసినటువంటి ఆర్టికల్స్ కావాలంటే నేను పంపిస్తా. అదంతా బోగస్. ఇతర రాష్ట్రాలకు కూడా ఇలాంటి అనేక ప్యాకేజీలని అదే నరేంద్ర మోడీ గారు ప్రకటించారు. ఆ రాష్ట్రాలకు కూడా పెట్టిన గతి అదే. ఒకటి ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఏదో చిదంబరం గారు ఆంధ్రప్రదేశ్ కు వర్తించదని చెప్పారు అని చెప్తున్నారు. చిదంబరం గారు చెప్పేది ఏంటి? ఆ రోజు 2014 విభజన సందర్భంగా పార్లమెంట్ లో వెంకయ్య నాయుడు గారికి ఆ నిబంధనలు తెలియవా? లేకపోతే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారికి ఆ నిబంధనలు తెలియవా? సుష్మా స్వరాజ్ గారికి నిబంధనలు తెలియవా? నిబంధనలు తెలియని వాళ్ళు ఎవరు? ప్రత్యేక హోదా అనేటువంటిది కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు, విదేశాల సరిహద్దులు, కొండ ప్రాంతాలు, ఇలాంటి వాటి ఉన్నట్టుకే వర్తిస్తుంది అనేటువంటిది అంతకుముందు ఎప్పటి నుంచో అమలు జరుగుతున్నటువంటి ప్రత్యేక హోదా. అందరికీ తెలిసినప్పటికీ ఆ రోజు అన్ని పార్టీలు ఎక్సెప్ట్ సిపిఎం మొత్తం అన్ని పార్టీలు రాష్ట్ర విభజనకి ఆమోదించి పార్లమెంట్ లో జనం మొత్తాన్ని, ఆంధ్రదేశాన్ని లేదా తెలంగాణని ఇద్దరిని కూడా మోసం చేసినటువంటి పార్టీల చరిత్ర అది. అందువల్ల వాళ్ళకి నైతికంగా ఇవాళ ఒకళ్ళనొకళ్ళు విమర్శించుకునేటువంటి హక్కు లేదు. షర్మిల గారు దాన్ని తీసుకున్నారు. తీసుకుంటే మీ వైఖరి ఏంటి? వద్దంటారా బీజేపీ వాళ్ళు కానీ? లేకపోతే బీజేపీ వాళ్ళు సరే వద్దనే వాళ్ళు మొత్తం చేతులు ఎత్తేసి మొత్తం ఇక కాళ్ళు బార్చొచ్చి మీరు ఏం చేస్తారో చేసుకోండి అని అంటున్నారు అనుకోండి. తెలుగుదేశం వాళ్ళు ఏమైనా వద్దంటారా? ప్రత్యేక హోదా డిమాండ్ చేసే వాళ్ళని తప్పు పడతారా? ఎట్లా తప్పు పడతారు? మీరు అడగరు, మీరు వదిలేశారు, ఇంకో వాళ్ళు అడుగుతున్నారు. మరి పోనీ వైసీపీ వాళ్ళు ఏమైనా తప్పు పడతారా? మీకున్నటువంటి అవకాశాన్ని ఉపయోగించి రాజ్యసభలో మీరు నొక్కాల్సిన చోట నొక్కకుండా మీరు లొంగిపోయి బీజేపీకి మద్దతు ఇచ్చారు.
జనసేన మరి పాచిపోయిన లడ్డూలు అని చెప్పేసి పెద్ద ప్రగల్భాలు పలికి తాట ఒలుస్తా తోలు తీస్తా అని చెప్పినటువంటి వాళ్ళు బీజేపీ సంఖ్యలో కూర్చున్నారు. వీళ్ళకి ఏం రైట్ ఉంది ప్రత్యేక హోదా గురించి కానీ లేదా ప్రత్యేక ప్యాకేజ్ గురించి కానీ? పోనీ ప్రత్యేక ప్యాకేజ్ అనేది ఏమన్నా అమలు జరిపారా? తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికో లేకపోతే పవన్ కళ్యాణ్ గారు నాకు హాట్ లైన్ ఉంది వాళ్ళందరితో నేను రోజు మాట్లాడతానని చెప్పేటువంటి ఆయన కానీ ఏమైనా అమలు జరిపించారా? ఒక్కటి విశాఖ రైల్వే జోన్ గురించి ప్రత్యేక హోదా విభజన హామీ చట్టంలో ప్రస్తావించినటువంటి విశాఖ రైల్వే జోన్ గురించి తెలుగుదేశం పార్టీ వాళ్ళు 5 ఏళ్ల పాటు కేంద్రాన్ని ఒక్క ముక్క అడిగిన పాపాను పోలేదు. 2019 ఎన్నికల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేస్తే ఆ తర్వాత మళ్ళా ఇప్పుడు ఫిబ్రవరి వచ్చింది. ఈ ఫిబ్రవరి వచ్చింది, మళ్ళా ఎన్నికలు రాబోతున్నాయి. ఇంతవరకు దాని అతిగతి ఏమైందని చెప్పేసి అడగటానికి జగన్మోహన్ రెడ్డి గారికి నోరు లేదు. వీళ్ళు రాష్ట్రానికి ఇంత అన్యాయం చేసినటువంటి పార్టీ పట్ల ఇంత మెతక వైఖరి లేదా ఆ పార్టీ పట్ల మళ్ళా సర్దుబాటు చేసుకోవడానికి ఒకవైపు తెరవెనకాల ప్రయత్నాలు చేస్తున్నటువంటి వాళ్ళు షర్మిల గారిని ఏ కారణంతో విమర్శిస్తారు? షర్మిల గారు ఇక్కడ ఒక విషయం అండి, ఒక విషయం అంటే షర్మిల గారిని విమర్శించలేదండి, మేము కాంగ్రెస్ పార్టీని విమర్శించు. కాంగ్రెస్ పార్టీ చట్టం చేసి చట్టం అమలు చేయకుండా దిగిపోయినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. రాష్ట్రానికి రావాల్సినటువంటి ఆస్తులు విభజించలేదు. సరే అండి, అవన్నీ చేయలేదు కానీ మీరు వచ్చి అడగాల్సినవి కూడా అడగలేదు కదా, ఏదైనా అసలు ప్రయత్నం కూడా చేయలేదు కదా నేను అధికారంలో ఉండి. కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్నాం. కాంగ్రెస్ రాజ్యసభలో మీరు ఎందుకు పీక పట్టుకోలేదు? బేషరతుగా ఎందుకు మద్దతు? అప్పుడు మీ మద్దతు అవసరం ఉన్నప్పుడు కూడా ఎందుకు అడగలేదని అడుగుతున్నారండి మన్యం కోటేశ్వరరావు గారు. రాజ్యసభలో ఎందుకు అడగలేదు? ఒకటి రాజ్యసభలో మద్దతు అనేటువంటిది వీళ్ళు ప్రశ్నిస్తున్నారు. కానీ టీడీపీ పార్టీ ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకుంది కదా. అలయన్స్ లో 2014 నుంచి 2019లో ఉన్నటువంటి టీడీపీ ఒప్పుకునే దాన్ని పక్కన పెట్టండి. మీరు మీ ఎజెండా మీకు ఉంటది కదండి. మీరు ముందు చెప్పారు, అది ఒప్పుకునే మీరు చెప్పారు ప్రత్యేక హోదా తీసుకొస్తామని, ప్రత్యేక ప్యాకేజీ ప్రత్యేక హోదా తీసుకొస్తామని జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్పేవాళ్ళు కేంద్ర మెడల్ వంచాయనని. బీజేపీ పార్టీ ఏదైతే ఉందో బీజేపీ పార్టీ వర్షన్, బీజేపీ వాళ్ళు ఎవరు లేకపోయినా ఇక్కడ, కానీ వాళ్ళ పెద్దలు ఏవైతే జీవీఎల్ గారు కానీ పురంధరేశ్వర్ గాని మోడీ గారు కానీ ఎవరైనా చెప్పేది ఒకటే మాట. వాళ్ళు చెప్తున్నది ప్రత్యేక హోదా అనేటువంటిది ముగిసిపోయిన అధ్యాయం అని వాళ్ళు చెప్తున్నారు. కానీ అప్పట్లో అలయన్స్ లో ఉన్నటువంటి నన్ను మాట్లాడనివ్వండి మిమ్మల్ని మాట్లాడినప్పుడు చెప్పిన తర్వాత కదండి సుజాత గారు మళ్ళీ కోటేశ్వరరావు గారు ఇంకా కంప్లీట్ చేయలేదండి. ఆయన అడుగుతున్నాము, నేను ప్రశ్న అడుగుతాను, మీరు ఇంటర్ఫియర్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక ప్యాకేజీకి సమ్మతించలేదు కదా. హోదా ఏదండి, హోదా ఏదండి సమ్మతించలేదు? హోదా ఏదైతే మరి హోదా అన్నారు కదా. చంద్రబాబు నాయుడు ప్రత్యేక ప్యాకేజ్ తెచ్చుకునేది ఎవరు? చంద్రబాబు నాయుడు. సో ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏమంటారు, ప్రత్యేక ప్యాకేజీ ఆల్రెడీ ఇస్తున్నాం కాబట్టి ప్రత్యేక హోదా అనేటువంటిది ముగిసిపోయిన అధ్యాయం అని అంటున్నారు వాళ్ళు. కానీ వైసీపీ నుంచి ఏమంటున్నాం మేము